ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు. అందరూ కూడా బాబాగారు పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఆ సాయి ఆశీస్సులు మనపై ఎప్పుడూ నిండుగా ఉండాలని మరొకసారి వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ గురువారం రోజున చూడగానే ఈ సాయిని ఒక్కసారి తాకి చూసి నువ్వు వినబోయేటటువంటి శుభవార్త గురించి ముందే తెలుసుకో అని అంటున్నారు. మరి ఆ శుభవార్త ఏమిటో, బాబాగారు దేని గురించి చెప్పబోతున్నారో, ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈ గురువారం రోజున నీకెంతో ఇష్టమైనటువంటి ఈ బాబాను ఒక్కసారి తనివి తీరా తాకి చూసి నువ్వు వినబోయేటటువంటి శుభవార్త గురించి ముందే తెలుసుకో. నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాను నేను కూడా ఉన్నాను. ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావా? అయినా నీకు ఈ చిరుకోపం నీకు నాకు సహజమే కదా. నీ కోరిక నీ సమస్యలు తీరడం లేదని నాపై అలిగి మారం చేయడంలో నిజంగా నీకు నువ్వే సాటి. నీకు అవసరమైతే చాలు చిన్నపిల్లవాడిలా మారిపోయి నా వడిలో సేద తీరుతూ ఎన్నో బోలెడు కబుర్లు చెప్పుకొస్తూ ఉంటావు. కానీ నీకు సహాయం అందిన వెంటనే మరలా ఈ సాయి ఊసే ఉండడం లేదు కదూ. ఏదో సరదాగా అంటున్నాను. ఇలా చూడు బంగారు, లోకంలో ఏదీ శాశ్వతం కాదని నీకు తెలుసు కదా. తెలిసినప్పటికీ కూడా నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తూ వస్తున్నావు? లేని వాటి కోసం ఎందుకు పరుగులు తీస్తున్నావు? దైవం ఇచ్చినటువంటి జీవితంలో తృప్తిని వెతుక్కొని అందులో ఎలా సంతోషంగా ఉండాలా అనే దానిపై అన్వేషణ చెయ్యి. అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఈ ప్రకృతే దేవుడిచ్చినటువంటి వరం. అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతి. దానిని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండక లేని ఆనందాల కోసం ఉన్నటువంటి మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉంటున్నారు. నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా? నువ్వు అడిగి అడగగానే నిమిషాల్లో నీ కోరికను, నీ సమస్య నుండి నిన్ను బయటపడవేస్తే నీకు బాగా మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ వస్తావు. నీ కష్టం కనుక కాస్త ఎక్కువ అయితే చాలు, ఇక అప్పటికప్పుడే నాపై చిరుకోపాన్ని చూపిస్తావు. అలాగే నువ్వు ఏదైనా ఒక పనిని ప్రారంభించినటువంటి నిమిషమే నన్ను తలుచుకుంటూ ఆ పనిని మొదలు పెడుతూ ఉంటావు. అందుకు సంతోషం. అలాగే అది కాని పక్షంలో నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు అని వెంటనే బెంగపడిపోతావు. సంతోషం, ఆనందం ఇవేవీ కూడా శాశ్వతం కాదు. ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరు నిమిషంలో దుఃఖించవచ్చు. ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరు నిమిషంలో ఆనందించవచ్చు. అదంతా కూడా కేవలం వారి యొక్క కర్మానుసారంగా జరుగుతుంది. కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు తెలుసా. కాబట్టి కర్మను ఎవ్వరూ తప్పించలేరు. నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుని సహకారం నీకు నిండుగా ఉంటుంది. ఆ సమయంలో నీకు ఎవ్వరి తోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నేను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని మరీ ఉంటుంది. నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా కూడా నాకు తెలుసు. నువ్వు కుమిలిపోవడం తప్ప, నీవు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు. అంతగా ఆలోచించే ప్రయత్నం అయితే చేయవద్దు. లోకంలో కనీసం వసతికి, తిండికి, కట్టుకోవడానికి కనీసం, అలాగే బట్టలకి, తలదాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఈ లోకంలో ఇంకా ఎందరో మిగిలున్నారు. వారందరినీ కూడా ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకొని చూడు. వారందరిలో నేను లేనే అని ధైర్యాన్ని, సంతోషాన్ని తెచ్చుకో. అలాంటి జీవితం నీకు రాలేదని కాస్తైనా సంతోషించు. వారు అనుభవించే కష్టం కన్నా నీది కూడా ఒక కష్టం కాదని తెలుసుకో. ఆ తరువాత ఆలోచించు. వారి కష్టం ముందు నీ కష్టం, నీ సమస్య ఏ పాటితో అనేది. అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని, ఉన్న ఆనంద క్షణాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవద్దు. ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. బాబా నా సమస్య ఇది, నా కోరిక ఇది అని ప్రతిరోజు నా వద్ద నావే ఏవి కూడా గుర్తు చేయనవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి నాతో చెప్తే చాలు, ఆ సమస్య గురించి ఇక మీరు మర్చిపోయినట్లే. నీ పని యందు నీవు శ్రద్ధ వహించినా వహించకపోయినా నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను. అది ఎప్పుడు ఇవ్వాలి, అది నీకు ఎంతవరకు మంచిది అనే విషయాల పట్ల
బాగా ఆలోచిస్తాను. కాబట్టే మీరు నన్ను ఎన్ని తిట్టినా, అలాగే నాపై అలిగినా, ఇక నాపై ద్వేషాన్ని పెంచుకున్నా సరే, నేను మీకు ఇవ్వవలసినది వెంటనే ఇవ్వలేను. దాని గురించి బాగా ఆలోచించి, మీకది మంచిదా కాదా అనే విషయం గురించి బాగా అర్థం చేసుకున్న తరువాతే మీకు దానిని ఇవ్వగలను. ఆలోపు ఆలస్యమైందని మీరేమీ కంగారు పడనవసరం లేదు. ఆ సమయం రాగానే తప్పకుండా క్షణాల్లో అది నీకు అందేలా చేస్తానుగా. దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెబుతుంది. అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్నిచ్చానో నువ్వే ఆలోచించుకో. అప్పుడు నీకే అవగతమవుతుంది. ఆరోగ్యాన్నిచ్చాను. తిండికి, బట్టకు ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నాను. ఇవి చాలవా? ఇంకా నీ కుటుంబాన్ని పోషించేటటువంటి శక్తిని, నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా విఫలం కాకుండా చక్కగా అది మంచి ఫలితాలనిచ్చేలా చేస్తున్నాను. ఇవి చాలవా నువ్వు బ్రతకడానికి? కాబట్టి ఉన్నటువంటి జీవితాన్నే సంతోషంగా, ఆనందంగా జీవించు. అందులోనే తృప్తిని వెతుకు. అలాగే నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండు. ఈ జీవితం అనేది చాలా చిన్నది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకరిని కోల్పోయినా లేదా వారితో గడపాలనేటటువంటి క్షణాలను గడపాలనుకొని మరలా నువ్వు వాటిని గుర్తు చేసుకుంటూ బాధపడటం కంటే కూడా ఉన్నటువంటి ఈ జీవితాన్ని కుటుంబంతో ఆనందంగా గడుపుతూ వారిని సంతోషపెట్టేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండు. నేను నీకు హామీ ఇస్తున్నాను. నీకేం కావాలన్నా నేను తప్పకుండా నీకిస్తాను. కాకపోతే కొన్ని అనవసరమైనటువంటివి అంటే నా బిడ్డలకు ఏది ముఖ్యమో, ఏది ముఖ్యం కాదో నాకు బాగా తెలుసు కాబట్టి వాటన్నిటినీ కూడా నేనిచ్చేందుకు సిద్ధంగా అయితే ఉండను. వారికి కావలసినటువంటి జీవితాన్ని వారికి దక్కకుండా చూస్తూ ఉండేటటువంటి దైవం కాదు నీ సాయి. కాబట్టి అంతవరకు కేవలం నా బాధ్యత. నిన్ను, నీ కుటుంబాన్ని, అలాగే నన్ను నమ్మినటువంటి నా ప్రతి బిడ్డలను నేను జాగ్రత్తగా కాపాడుకోవడమే నా ముందున్నటువంటి లక్ష్యం. తరువాత చేయవలసినటువంటి ప్రతి పనిని కూడా మనసు పెట్టి మరీ చెయ్యి. ఏదైనా కానీ నువ్వు చేసేటటువంటి కష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టే నువ్వు మాత్రం ఏదీ కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో చెయ్యి. అప్పుడు నీకు అందులో ఆనందం కలుగుతుంది. ఎక్కువగా దేనికి తొందరపడవద్దు. పనిలో కాస్త ఆలస్యం అవుతుందని నిరాశ కూడా చెందవద్దు. ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే నీ ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఏ విషయంలోనూ తొందరపడవద్దు. అలాగే నీకు అది కావాలి, ఇది కావాలి అని లేని వాటి కోసం పరుగులు పెట్టవద్దు. ఉన్న బంగారు జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా అనుభవించు. కొన్ని రోజుల్లోనే నీ కుటుంబంలో మంచి శుభకార్యం జరగబోతుంది. ఆ శుభకార్యంతో మీ కుటుంబంలో ఉన్నటువంటి బంధాలన్నీ మరింతగా బలపడబోతున్నాయి. ఇప్పటికైనా ఈ సాయిపై ఉన్నటువంటి ఆ చిరుకోపాన్ని తొలగించుకుంటావు కదూ. నీ కుటుంబంతో పాటు ఉన్నదాంట్లో సంతోషంగా గడుపుతావు కదూ. నాకు మాటిస్తావని అనుకుంటున్నాను. ఆనందంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.